ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చిక్కుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాదాపు 5.5 నెలలు తీహార్ జైల్లో ఉన్నారు. కవితకు బెయిల్ లభించిన తర్వాతే ఆమె రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ గా పేరు గడించిన కవిత వచ్చే అక్టోబర్ మొదటి వారంలోనే రాజకీయాల్లో రీ ఎంట్రీ అని ప్రచారం జరుగుతోంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవిత అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో హల్చల్ చేశారు. కవిత ఏం చెప్తే అది జరిగేది. అవినీతి, అహంకారం తదితర కారణాలతో ఓటమి చెందిన బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో అధోపాతాలనికి పడిపోయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారిపోయింది. ఇక్కడే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తప్పులో కాలేశారు. పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో పడేట్లు చేశారు. కూతురు కొడుకు మధ్య ముఖ్యమంత్రి సీటు కోసం జరిగిన కొట్లాట వల్లే పార్టీ పేరు మార్చాల్సి వచ్చిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ను నిలువరించడానికి అన్నా చెల్లెళ్లు తాత్కాలికంగా విభేదాలను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. కవిత జైల్లో ఉన్నప్పుడు పలుమార్లు కేటీఆర్ జైల్లో ములాఖత్ కార్యక్రమంలో కలిశారు. బెయిల్ పై వెలుపలకు వచ్చే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆమెకు స్వాగతం పలికేటట్లు కేటీఆర్ జాగ్రత్త పడ్డారు. ఒక రోజు ముందే ఆయన ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. బతుకమ్మ పండుగను దేశ విదేశాల్లో చాటి చెప్పిన కవిత మళ్లీ తన పూర్వ వైభవం కోసం తండ్లాడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైలేజీ కోసం కవిత ప్రయత్నిస్తోంది. ఇక రాజకీయ ప్రయోజనాల కోసమే తనను లిక్కర్ స్కామ్ లో ఇరికించారని కవిత ప్రచారం చేయనుంది. నిజామాబాద్ కు చెందిన పార్టీ ముఖ్య నేతలతో కవిత సమావేశమై రీ ఎంట్రీకి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.